రతన్ టాటా ఆలోచనలు సజీవంగా ఉంచాలనే ఉద్దేశంతో అమరావతిలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. సమాజ సేవకు రతన్ టాటా జీవితాంతం కృషి చేశారన్నారు. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే చూస్తారని, కానీ రతన్ టాటా మాత్రం సంపాదించిన డబ్బును సమాజానికి తిరిగిచ్చేవారని తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఆంటర్‌ప్రెన్యూర్ రావాలనేదే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతాల్లో అర్ధరాత్రి సమయంలో ఏపీ మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. సిఆర్డీఏ ఇంజనీర్ల ఆధ్వర్యంలో 20 ప్రొక్లైన్లతో నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. బైపాస్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం కలిగిందని, దీంతో అమరావతి మునిగిపోయిందని సోషల్ మీడియాలో వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప కొండవీటి వాగు ప్రవాహంతో అమరావతికి ఎలాంటి ముప్పు లేదని నారాయణ స్పష్టం చేశారు. ఏపీలోని ఐటీడీఏలలోని 7 ట్రైబల్ మార్కెట్ల కోసం ఒక్కొక్క దానికి ₹1 కోటి చొప్పున మంజూరు చేశామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. శ్రీశైలంలోని చెంచు గిరిజన మ్యూజియంలో ట్రైబల్ మార్కెట్ కి స్థానిక నేతలతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. సుమారు 15 దుకాణాలు ఏర్పాటు చేసి ఉత్పత్తుల అమ్మకాలు ప్రారంభిస్తామని సంధ్యారాణి తెలిపారు. వైఎస్ వివేక హత్య కేసులో సునీత ఇన్నాళ్లు పోరాటానికి న్యాయం జరిగే సమయం అతి దగ్గరలోనే ఉందని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి మాస్టర్ మైండ్ అని సీబీఐ చెప్పిందన్నారు. వివేక హత్య కేసు వ్యవహారం వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుతో ఆగదని, అంతకు మించి అరెస్టులుంటాయన్నారు. గత ప్రభుత్వం అర్హత లేని వారికి పెన్షన్ మంజూరు చేసిందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ అంశంపై 2 నెలల క్రితం సీఎం నారా చంద్రబాబు నాయుడుకు తాను లేఖ రాసినట్టు తెలిపారు. నిబంధనల ప్రకారం 40% పైగా వైకల్యం ఉన్నవారిని మాత్రమే అర్హులుగా గుర్తించాల్సి ఉంటుందని, 40% కంటే తక్కువ ఉన్నవారిని అనర్హులుగా గుర్తిస్తారని స్పష్టం చేశారు. ఏపీ హైకోర్టులో కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఊరట దక్కలేదు. తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి భద్రత కల్పించాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన న్యాయస్థానం పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదలయ్యారు. పలు కేసుల్లో ఆయన 85 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టారని కాకాణి ఆరోపించారు. కేసులకు తాను భయపడబోనని, ఇక నుంచి ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఆయన కుమారుడి అవినీతి అక్రమాలు బయట పెడతారని అన్నారు. 21 ఏళ్లు నిండిన వారు శాసనసభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 21 ఏళ్ల వయసు వారు ఐఏఎస్, ఐపీఎస్ అవుతున్నారని, అదేవిధంగా 21 ఏళ్ల వారు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పించాలన్నారు. ఇది సాకారం కావాలంటే దేశానికి రాహుల్ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఆనాటి ముఖ్యమంత్రులు దూరదృష్టితో పనిచేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణకు రాజీవ్ గాంధీ ఐటీ విప్లవం తేవడం వల్లే అంతర్జాతీయ దిగ్గజ ఐటీ కంపెనీలకు తెలుగు యువకులు ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని అన్నారు. మరోవైపు గతంలో ఆగిన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన తర్వాత మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు హైకోర్టుకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఆరోపణలు వస్తే నివృత్తి చేసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం దోపిడీ బయటపడుతుందని భయంతోనే హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారన్నారు. తెలంగాణ ఫుడ్స్ కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా తెచ్చిన బాలామృతం, బ్రేక్ఫాస్ట్ పౌడర్లను మంత్రి సీతక్క రుచి చూశారు. పిల్లలకు రుచికరంగా మార్చేందుకు షుగర్ కంటెంట్ ను తగ్గించి మిల్క్ కంటెంట్ ను పెంచాలని ఆదేశించారు. టీజీ ఫుడ్స్ గోదాములపై సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్తో తనిఖీలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణలతోనే భారత్ అమెరికాతో పోటీ పడుతుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గాంధీ కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా నిలుస్తామన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వరంగల్ ఎంజీఎం కూడలి వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమురం భీం జిల్లా మార్లవాయిలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఆయన నిద్రించారు. ఇవాళ ఉదయం వసతి గృహం కిచెన్ ను పరిశీలించారు.
వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో నమోదైన ఫిర్యాదుతో విజయవాడ పోలీసులు హైదరాబాద్ లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దాసరి కిరణ్ ను విజయవాడకు తరలించారు. తెలంగాణలో మద్యం షాపులకు లైసెన్స్ ఫీజును ఆబ్కారీ శాఖ నిర్ణయించింది. తెలంగాణలో మొత్తం 2,620 వైన్ షాపులున్నాయి. 5,000 జనాభా ఉన్న ప్రాంతాల్లో మద్యం షాపు లైసెన్స్ ఫీజును 50 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. 5,000 నుంచి 50,000 జనాభా ఉంటే 55 లక్షలు, 50,000 నుంచి 1,00,000 జనాభా ఉంటే 60 లక్షలు, 1,00,000 నుంచి 5 లక్షల జనాభా ఉంటే మద్యం షాపు లైసెన్స్ ఫీజు 65 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. 5 లక్షల జనాభా నుంచి 20 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు 85 లక్షలు, 20 లక్షలకు పైగా ఉన్న ప్రాంతాల్లో 1,10,00,000 రూపాయలను లైసెన్స్ ఫీజుగా తెలంగాణ ఆబ్కారీ శాఖ నిర్ణయించింది. ఖమ్మం జిల్లా వైరాలలోని రిజర్వాయర్ పర్యాటక ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పర్యాటక ప్రాంతం గుట్టలను, బోటింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆనకట్ట సమీపంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని పర్యాటక ప్రాంతాన్ని టూరిజం శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మత్స్యశాఖ విత్తన కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. 14 మంది ఐటీ ఉద్యోగులను ఫ్రూజెస్ ఐటీ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తొలగించింది. ఈ క్రమంలో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల అనుభవంతో హైదరాబాద్లోని ఉప్పల్ డిఎస్ఎల్ ఐటీ పార్క్లోని ఫ్రూజెస్ ఐటీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్లో గత 3 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నామని, అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమని ఉద్యోగం నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకి న్యాయం చేయాలని ఐటీ ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మంగంపల్లి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ల దొంగలు రెచ్చిపోతున్నారు. చాకలి పాతన్న అనే రైతు పొలంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి అందులోని రాగి వైర్ను ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులకు రైతు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫార్మర్ల చోరీ వల్ల ఇలాంటి వారిపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఆర్టీసీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల బస్సు పాస్లపై అదనంగా 50 రూపాయలు, పార్సిల్పై 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే దీనిపై ఓ విద్యార్థి కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. ఆర్టీసీలో అదనపు వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. మహబూబాబాద్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయ సహకార సంఘం భవనాల దగ్గర రైతులు బారులు తీరారు. వరుసగా చెప్పులను ఉంచి నిరసన తెలిపారు. వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయం ఎదుట మాజీ నక్సలైట్లు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వైసీపీ నాయకులు కబ్జా చేసిన ధరణి సొసైటీ భూములను ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. మాజీ నక్సలైట్లు చేపట్టిన నిరసన కార్యక్రమానికి బీసీ సంఘాలు సైతం సంఘీభావం ప్రకటించాయి. మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట కేసముద్రం మండలం నారాయణపురం రైతులు నిరసన తెలిపారు. తమకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలంటూ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. రాస్తారోకో నిర్వహించారు. దాంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టరేట్ ఎదుట బ్యారికేడ్లు పెట్టి లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా గురజాలలో పొలం దారి విషయంలో రైతుపై దాడి జరిగింది. గురజాలలో హనుమంత్ అనే రైతుపై 4 రైతులు కలిసి దాడి చేశారు. తన పొలం పక్కన వెళ్లేందుకు దారి లేదని చెప్పడంతో తీవ్రంగా కొట్టి దాడి చేశారని హనుమంత్ ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడ్డ హనుమంతును ఎమిగనూరు ఆసుపత్రికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె దగ్గర లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైలు ఆగిపోయింది. సాంకేతిక లోపంతో గంటకు పైగా రైలు ఆగింది. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దీని కారణంగా మహబూబాబాద్ లో 30 నిమిషాల పాటు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నిలిపివేశారు. వెంటనే రైల్వే అధికారులు లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైలుకు కొత్త ఇంజిన్ అమర్చి పంపించారు. మహారాష్ట్రలో తీర్థయాత్రకు వెళ్లి మంచిర్యాల వాసులు అక్కడి వరదల్లో చిక్కుకున్నారు. కొల్హాపూర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గగనబావ్డా ప్రాంతాల్లో వరదలకు యాత్రికులు బస్సు ఆగిపోయింది. తినడానికి తిండి, మంచినీరు లేక 20 మంది పెద్దవాళ్లు, 8 మంది చిన్నారులు నానావస్థలు పడుతున్నారు.
తమకు సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హైదరాబాద్లో కేబుల్ కరెంట్ వైర్లు యమపాసాలుగా మారాయి. రామాంతపూర్ ఘటనలో 6 మృతి చెందడంతో భాగ్యనగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గణేష్ నవరాత్రుల్లోపు ప్రభుత్వ ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 24 గంటల్లో 1,00,000 అనుమతులు లేని కేబుల్, ఫైబర్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగించడంతో నగరంలో ఇంటర్నెట్, కేబుల్ టీవీ ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. ఏఐ ద్వారా భక్తులకు 1 నుంచి 2 గంటల్లో శ్రీవారి దర్శనానికి చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ తెలిపారు. టీటీడీలో పనిచేసే అనియమిత సిబ్బందిని మరో విభాగానికి బదిలీ చేసేందుకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనియమిత ప్రచారంలో పాల్గొంటే సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒంటిమిట్టలో అన్నదాన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఓ కూలీకి ఊహించని అదృష్టం వరించింది. తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన ఓ వ్యక్తి పొలంలో పనులు చేస్తుండగా మట్టిలో ఓ రాయి మెరిసింది. మొదట సాధారణ రాయిగానే భావించిన ఆ కూలి ఆ తర్వాత దాన్ని వజ్రాల వ్యాపారికి చూపించాడు. దాని విలువను గమనించిన ఆ వజ్రాల వ్యాపారి దాన్ని 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు. వర్షాకాలం వచ్చిందంటే తుగ్గలి, జొన్నగిరి, బసనపల్లి, ఎర్రగుడి ప్రాంతాల్లో వజ్రాలు లభిస్తుంటాయి. అయితే అనుకోకుండా పొలం పనులకు వెళ్లిన కూలికి విలువైన వజ్రం లభించడంతో ఒక్కసారిగా జీవితమే మారిపోయింది. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టు భారీ వరద కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు దగ్గర 42 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,60,000 క్యూసెక్లుండగా అవుట్ఫ్లో 2,79,000 క్యూసెక్లుగా నమోదైంది. దిగువ, ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంత రైతులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొమరం భీం జిల్లాలో వాగులు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే కరిమరి మండలంలో కొన్ని చోట్ల వంతెనలు లేకపోవడంతో ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్నారు. బీరిలాల్లో గూడలో అంగన్వాడీ కార్యకర్త అనారోగ్యానికి గురైంది. ఆమెను ఎత్తుకుని అతి కష్టం మీద వాగు దాటించారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి వంతెనలను నిర్మించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణను అద్దంకి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోవూరులో ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ కేసులో అరుణతో పాటు మరో 3 నిందితులుగా చేర్చారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు పాస్బుక్ లో జెండర్ కరెక్షన్ కోసం తహసీల్దార్ లలిత, సర్వేయర్ రవి డబ్బులు డిమాండ్ చేశారు. గతంలో 50,000 లంచం తీసుకున్నారని ఇప్పుడు మళ్లీ ₹1,00,000 డిమాండ్ చేయడంతో ఆ రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్ లలితను, సర్వేయర్ రవిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా డివిజన్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలియజేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని రాష్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రేగ్రెన్సెస్ తయారీ కేంద్రాలను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా బేకరీకి సంబంధించిన ఫ్లేవర్స్, ఫ్రేగ్రెన్సెస్ తయారు చేస్తున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. తయారు చేస్తున్న వస్తువుల్లో మోతాదుకు మించి కెమికల్స్ వాడుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. ట్రేడ్ లైసెన్స్ గడువు తీరినట్లు గుర్తించారు. గంజాయి ముఠాపై సత్యసాయి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి బ్యాచ్ పై కదిరి పోలీసులు మెరుపుదాడులు చేశారు. భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం సరైన సమాధానం చెప్పకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 7 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకోగా 2 పరారైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీవి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో రేణుగుంట సబ్ డివిజన్ పరిధిలో రామలింగాపురంలో డ్రోన్ కెమెరాలతో బీట్ నిర్వహించారు. మొసిలిపేడు గ్రామ పొలాల్లో గుంపుగా కూర్చుని కొందరు పేకాట ఆడుతున్నట్లు డ్రోన్ కెమెరాలు గుర్తించాయి. దీంతో పేకాట శిబిరంపై దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పొలాల్లోకి వెళ్తున్న వారు డ్రోన్ కెమెరాలను చూసి పరుగులు పెట్టారు. పోలీసులు 10 మంది పేకాట సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు లేని 15 బైకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు చెడు మార్గాలు వీడి సత్ప్రవర్తనతో జయించాలని డీఎస్పీ భార్గవి సూచించారు. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా కార్లను అమ్ముతున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేశామని
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఇయాస్ అనే వ్యక్తి అతని అనుచరులైన 6గురితో కార్లను కిరాయికి తెచ్చి వేరే వ్యక్తులకు అమ్ముతున్నట్లు గుర్తించారు. గత నెలలో కామారెడ్డికి చెందిన ప్రశాంత్ గౌడ్ ఆ కార్ను ఫేస్బుక్ లో చేసి కొనుగోలు చేస్తే మరుసటి రోజు కొందరు వచ్చి తనపై దాడి చేసి కారును తీసుకెళ్లారని, దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 3 కార్లు, 15 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, 10 మైక్రో సిమ్లు, ఫోర్జరీ ఆర్సీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీలో ఓ ఇంట్లో పనిచేస్తున్న మహిళ అదే ఇంటికి కన్నం వేసింది. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించి గంటల వ్యవధిలోనే పోలీసులకు పట్టుబడింది. బాధితుల ఫిర్యాదుతో సిబ్బందితో కలిసి రంగంలోకి దిగిన సీఐ పవన్ కిషోర్ గాలింపు చర్యలు చేపట్టారు. మహిళను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 13 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ మోటార్ కేబుల్ వైర్లను చోరీ చేస్తున్న దొంగను రైతులు వెంబడించి పట్టుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఈ ఘటన జరిగింది. 3 దొంగలు మోటార్ వైర్లను దొంగతనం చేస్తుండగా రైతులు గమనించి వారిని వెంబడించారు. ఈ క్రమంలో ఒకరిని పట్టుకున్న రైతులు అతనికి దేహశుద్ధి చేశారు. మరో 2 పరారయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనుల్లో ప్రమాదం జరిగింది. మట్టిని అక్రమంగా తరలిస్తున్న లారీ బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా రోడ్డు విస్తరణ పనుల్లో మట్టిని కలెక్టరేట్లోనే పోయాలన్న కలెక్టర్ ఎస్పీ ఆదేశాలను కాంట్రాక్టర్ బేఖాతరు చేస్తున్నాడు. ప్రశ్నించిన మీడియాపై దాడికి యత్నించాడు. మట్టిని కేవలం కలెక్టరేట్లోనే పోయాలన్న నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. కూటమిలోని కీలక నేతలంతా హాజరు కావడంతో ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఓటు చోరీకి వ్యతిరేకంగా బీహార్లో ఇండియా కూటమి చేపట్టిన యాత్రకు విశేష స్పందన వస్తోందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బీహార్లో ఇప్పుడు అందరూ ఓటు చోరీ అంశంపై మాట్లాడుతున్నారన్నారు. దేశంలో ఎన్నికల చోరీ ప్రయత్నం జరుగుతోందన్నది వాస్తవమన్నారు. దీన్ని బీహార్ సహా దేశం మొత్తం ప్రతిఘటిస్తుందన్నారు. కాగా పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సంఘటన జరిగింది. బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ కి రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో గెలిచినందుకు రాజీవ్ కు రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులర్పించింది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సమాధికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పుష్పాంజలి ఘటించారు. రాజీవ్ సేవలను నేతలు స్మరించుకున్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి జరిగింది. జన్ సున్వాయి కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఫిర్యాదుదారుడిగా వచ్చిన దుండగుడు రేఖా గుప్తాపై దాడి చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ కు చెందిన రాజేష్ గా గుర్తించారు. కాగా ఈ ఘటనతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం రేఖా గుప్తా ఇంటి ముందు సెక్యూరిటీ పెంచారు. ఢిల్లీలో యమునా నది ప్రవాహం డేంజర్ మార్క్ కు చేరుకుంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో పాటు హత్నీకుండ్ డ్యాం నుంచి 1,27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు వజీరాబాద్ బ్యారేజీ నుంచి 46,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ 2 బ్యారేజీల నీటి విడుదలతో యమునా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో యమునా నది పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఢిల్లీలో బాంబు బెదిరింపులు మరోసారి కలకలం రేపాయి. దాదాపు 50కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. బాంబ్ డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయి. మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈమెయిల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి వర్సెస్ నవికా కుమార్ కేసులో కీలక పరిణామం జరిగింది. అర్నబ్ గోస్వామికి చెందిన ఏఆర్జీ మీడియా దాఖలు చేసిన పరువు నష్టం కేసులో టైమ్స్ నౌకు చెందిన నావికా కుమార్ పై దర్యాప్తు చేయాలని ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది. రిపబ్లిక్ టీవీపై నిరాధార ఆరోపణలు చేశారని ఏఆర్జీ మీడియా కోర్టును ఆశ్రయించింది.